గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. బిఫోర్ స్టార్టింగ్ టుడేస్ హిందూ అనాలిసిస్ ఒక్కసారి మేము ఆఫర్ చేసేటటువంటి కరెంట్ అఫైర్స్ కోర్స్ ఏదైతే ఉందో దాని గురించి ఒక్కసారి మాట్లాడతాను, ఒక్కసారి వినండి అమ్మా. కరెంట్ అఫైర్స్ కోర్స్, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ స్వయానా నేనే టీచ్ చేస్తాను. మీకు ఎంత బేసిక్స్ నుంచి చెప్పడం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. బేసిక్స్ నుంచి కంప్లీట్ అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత నాది. రైట్, మీకు దీనిలో వచ్చేది ఏంటంటే డైలీ హిందూ అనాలిసిస్ అనేది ప్రతిరోజు వస్తుంది. దాంతోపాటు ఎడిటోరియల్స్ ఏవైతే ఉంటాయో ఓన్లీ ఎడిటోరియల్ అనాలిసిస్ పెయిడ్ బ్యాచ్కు మాత్రమే రావడం అనేది జరుగుతుంది. 3, నేను స్వయానా రాసినటువంటి వండర్ఫుల్ హ్యాండ్ రిటన్ నోట్స్ ఏ రోజుకి ఆ రోజు ఎవ్రీడే హ్యాండ్ రిటన్ నోట్స్ పీడిఎఫ్ ఏదైతే ఐప్యాడ్లో చాలా చక్కగా నీట్గా మీకు ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్లో రాయడం అనేది జరుగుతుందమ్మా. ఈ పీడిఎఫ్ ఇస్తాను. 4th, టెస్ట్లు అనేవి ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్లు అనేవి పెట్టడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎవ్రీ ట్యూస్డే, థర్స్డే, సాటర్డే ఏం చేస్తాము అంటే ఎంసీక్యూ సెషన్స్ అనేవి పెట్టడం అనేది జరుగుతుంది. రైట్, ఎంసీక్యూ సెషన్స్ అనేవి నేను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఎంసీక్యూ సెషన్స్లో ఎన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేస్తానంటే 20 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. ఏంటండి, 20 ప్రశ్నలు. ఒక్కొక్క ఎంసీక్యూ సెషన్లో 20 ప్రశ్నలు డిస్కస్ చేస్తాను. 20 × 4 ఆప్షన్స్ ఉంటాయండి. మొత్తం 80 కాన్సెప్ట్స్, తక్కువలో తక్కువ 50 కాన్సెప్ట్ల మీద మీకు ఈచ్ సెషన్ గ్రిప్ అనేది రావడం అనేది జరుగుతుంది. కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు డౌట్ క్లియరెన్స్ అనేది ఉంటుంది. మీకు నా డౌట్ ఎప్పటికప్పుడు ఏ డౌట్ ఉన్నా మీకు క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు నా పర్సనల్ గైడెన్స్ అండ్ సపోర్ట్ మీకు ఉండడం అనేది జరుగుతుందండి. మిమ్మల్ని కరెంట్ అఫైర్స్లో మాస్టర్స్ చేసే బాధ్యత నాది, నేను తీసుకుంటాను. రైట్, మీకు యూపీఎస్సీ ఎగ్జామ్లో మీరు రిలేటెడ్ ప్రతి ఒక్క ఇది ఏదైతే ఉంటుందో మ్యాక్సిమం కవర్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. రైట్, నాతో వర్క్ చేయాలి అంటే, నాతో కలిసి కష్టపడాలి యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్లో నేను మాస్టర్ అవ్వాలని మీకు అనిపిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అమ్మా. లేదు నా నెంబర్కే మాట్లాడొచ్చు మీరు. దిస్ ఈజ్ మై నెంబర్. నాతోనే మీరు డైరెక్ట్గా మాట్లాడి మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకోవచ్చు. రైట్, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఫీజు ఎంత అంటే 6,000 రూపాయలు కేవలం. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. 6,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాం. రైట్, 6,000 ఒకేసారి కట్టి పే చేయాలా అంటే లేదండి, 2,000 చొప్పున పెర్ మంత్ 2,000 కడుతూ మీరు కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ, మీరు అన్నాళ్ళు వినాలంటే అన్నాళ్ళు కరెంట్ అఫైర్స్ క్లాసులు వినొచ్చు. ఇది నా నెంబరు. ఈ నెంబర్కైనా ఫోన్ చేయండి, మాట్లాడండి. రైట్, ఫస్ట్ మీరు చక్కగా అన్నీ తెలుసుకున్న తర్వాతే జాయిన్ అవ్వండి. దాంతోపాటు ఈ సెషన్స్తో పాటు వీక్లీ 1 మెయిన్ సెషన్ అనేది ఉంటుందండి. ఈ మెయిన్ సెషన్లో రైట్ క్రిటికల్గా ఎలా అనలైజ్ చేయాలి, యూపీఎస్సీ తరహాలో ఒక ఏ డైమెన్షన్లో ఆలోచించాలి, ఏ డైమెన్షన్లో అప్రోచ్ అవ్వాలి, ఇష్యూస్ అనేవి ఎలా ట్యాకిల్ చేయాలి, వీటన్నింటి గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. మీకు డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది ఇస్తాను. రైట్, మెయిన్ సెషన్లో ద బెస్ట్ కోర్స్ ఆఫర్డ్ అట్ వెరీ లోయెస్ట్ ప్రైస్ 2,000 per monthతో ఇది అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. జాయిన్ అవ్వండి, నా సపోర్ట్ అనేది మీకు ఎప్పుడూ ఉంటుంది. రైట్, ఇప్పుడు మనం ఒకసారి యూపీఎస్సీ సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ గురించి మాట్లాడదామండి. ఈచ్ సబ్జెక్ట్ అంటే హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఎథిక్స్, మీరు ఇందులో ఏ సబ్జెక్టు జాయిన్ అవ్వాలన్నా ఈచ్ సబ్జెక్ట్ ఎంత అంటే ఫీజు 8,000 రూపాయలు. 8,000 రూపాయలు కట్టి మీరు జాయిన్ అవ్వాలా, ఒకేసారి కట్టి జాయిన్ అవ్వాలంటే అక్కర్లేదు. నెలకి 2,000 per month మీరు కడుతూ జాయిన్ అవ్వచ్చు. నెలకి 2,000 కట్టుకుంటూ మీరు జాయిన్ అవ్వచ్చు. రైట్, ద బెస్ట్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుందండి. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. వేరాజ్ మీరు కరెంట్ అఫైర్స్ తీసుకుంటే October 14th వరకు మాత్రమే ఉంటుంది ఈ ఆఫర్, గుర్తుపెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ తీసుకుంటే మీకు కేవలం 6,000 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం. నేనే స్వయానా టీచ్ చేస్తాను. పెర్ మంత్ 2,000 per month మీరు కట్టుకోవచ్చు. ఇది కూడా కరెంట్ అఫైర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఆలోచించుకోండి ఒకసారి, ఫర్ ఎవర్ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. రైట్,
ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో ఫ్లాగ్షిప్ కోర్స్ అయినటువంటి యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి ఒకసారి మాట్లాడదాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ ఎవ్రీథింగ్ అండి, అన్ని సబ్జెక్టులు వస్తాయి. దిస్ ఈజ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కలిపినటువంటి కోర్స్. ఫ్రమ్ వెరీ బేసిక్స్ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. ఫ్రమ్ బేసిక్స్ టు పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్లో చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, దాంతోపాటు వీఆర్ ఆఫరింగ్ దిస్ వన్ ఎట్ వెరీ లోయెస్ట్ ఫీ ఆఫ్ 45,000. 45,000 కూడా కట్టి జాయిన్ అవ్వాలంటే అక్కర్లేదు, నెలకి 5,000 కట్టి జాయిన్ అవ్వచ్చు. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కలిపి వస్తుంది. ఆలోచించుకోండి, నెలకి 5,000 కట్టి జాయిన్ అవ్వచ్చు. రైట్, దాంతోపాటు దీంతో బెస్ట్ ఇది ఏంటంటే ఇన్ఫినిటీ స్టాండ్స్ ఫర్ లైఫ్ టైం వ్యాలిడిటీ అండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు రావడం అనేది జరుగుతుంది. ఒకసారి మీరు ఫీజు కడితే ఫర్ ఎవర్ మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీలో బోత్ రికార్డెడ్ సెషన్స్ లైవ్ సెషన్స్కి మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. దాంతోపాటు అన్లిమిటెడ్ టెస్టులకు అనే వాటికి మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. దాంతోపాటు మీకు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేయిస్తామండి. యూపీఎస్సీ ప్రిపరేషన్లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మీ అందరికీ తెలుసు. సో మీరు జాయిన్ అయిన మొదటి రోజు నుంచే మీతో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయిస్తాం. మీరు రాసిన ఆన్సర్స్కి రెస్పెక్టివ్ బై ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది మీకు ఇస్తారు. రైట్, దాంతోపాటు ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే యూపీఎస్సీ రాసే వాళ్ళు ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కూడా రాస్తూ ఉంటారు. ఒకవేళ వాటి నోటిఫికేషన్స్ ఏమైనా పడ్డాయి అనుకోండి, నోటిఫికేషన్స్ పడగానే ఎక్స్ట్రా సిలబస్ కూడా స్వయానా మేమే కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ పెనీ ఫ్రమ్ యూ. రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోకుండా. ఆ ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే ఉంటుందో వాటికి కావాల్సింది ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో మీకు సీశాట్ ప్లస్ జిఎస్ పేపర్స్ అన్నీ కవర్ అవుతాయండి. విత్ ఒక్క ఆప్షనల్ తప్పించి అన్నీ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆలోచించండి, మీకు ద బెస్ట్ క్వాలిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. శాంపుల్ వీడియోస్ కావాలంటే మన ప్లేలిస్టులో ఉన్నాయి, సబ్జెక్ట్ వైజ్గా ఉన్నాయి. ఒక్కసారి అన్ని క్లాసులు వినండి, విన్నాకే డెసిషన్ తీసుకోండి అమ్మా. రైట్, ఈరోజు మన హిందూ అనాలిసిస్లో ఫస్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి ఏజీ అటార్నీ జనరల్ డిక్లైన్స్ consent for contempt case against Jagan, but timing of AP CM's letter to CJI could be suspect, he says. రైట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ పాలిటీ అండి. సిలబస్ ప్రకారంగా మనం చూసుకుంటే జిఎస్ పేపర్ 2కి వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. రైట్, రీసెంట్గా ఈ ఆర్టికల్ గురించి మనం డిస్కస్ చేయలేదు. రైట్గా పొలిటిసైజ్ అయిందని ఆర్టికల్ కానీ మన హిందూలో వస్తున్నటువంటి ఏవైతే ఇది ఉంది కానీ. సో బట్ ఈరోజు ఇంపార్టెంట్ అనేది కవర్ చేయకపోతే చాలా ఇబ్బంది పడతారు స్టూడెంట్స్, కాబట్టి దీన్ని కూడా కవర్ చేస్తున్నాం. జాగ్రత్తగా చూడండి అమ్మా. ఈ ఆర్టికల్ మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు మీరు దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. అసలు ముందు జరిగిన కథ ఏంటో మీకు తెలియాలి. ఏం లేదండి, ఏం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఏపీ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేశారు అంటే సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి ఎన్వి రమణ ఎవరైతే ఉన్నారో ఈయన గారి మీద కొన్ని ఆరోపణలు చేయడం అనేది జరిగింది. ఏం ఆరోపణలు చేశారు అంటే స్టేట్లో ఉన్నటువంటి లెజిస్లేచర్ ఏదైతే ఉందో, స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దీనిని డీస్టెబిలైజ్ చేయడానికి ఈయన ప్రయత్నిస్తున్నారు. ఎందుకు అంటే ఈ ఎన్వి రమణ గారికి అపోజిషన్ లీడర్ అయినటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నారో అపోజిషన్ పార్టీ లీడర్తో సంబంధాలు ఉండడం వల్ల అపోజిషన్ పార్టీ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఫేవర్గా ఈయన ఇది చేస్తున్నారు. దాంతోపాటు హైకోర్టు యొక్క రోస్టర్ ఏదైతే ఉంటుందో, హైకోర్టు రోస్టర్ అంటే ఏ కేసు ఎవరికి ఇవ్వాలి, ఏ బెంచ్కి ఇవ్వాలి, ఏ టైంలో ఏ కేసు వాదించాలి, ఏ కేసు ముందు వాదించాలి, ఏ కేసు వెనక వాదించాలని రోస్టర్ ఉంటుందండి. రైట్, హైకోర్టు రోస్టర్ని ఈయన తారుమారు చేయడం అనేది జరుగుతుంది. ఎవరికి సపోర్ట్గా? అపోజిషన్ పార్టీ రూలర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సపోర్ట్గా చేస్తున్నారు అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఒక లెటర్ రాయడం అనేది జరిగింది. లెటర్ రాశారు. రైట్, లెటర్ రాయడంతో పాటు ఆయన ఏం చేశారు అంటే ఆంధ్రప్రదేశ్ సీఎం దీనిని బహిరంగంగా బహిర్గతపరచడం కూడా జరిగింది. రైట్, ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి రాసినటువంటి లెటర్ని ప్రెస్ మీట్ ద్వారా బయట పెట్టడం కూడా జరిగింది. రైట్, దీనికి సంబంధించి చాలా ఈ లా కమ్యూనిటీ ఏదైతే ఉందో అడ్వకేట్స్ కానీ లేకపోతే జడ్జెస్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ తీవ్రమైనటువంటి అభ్యంతరాలు తెలపడం అనేది జరిగింది. రైట్,
వాళ్ళు ఏమన్నారు అంటే ఇది ఒక కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అన్నారు. జ్యుడిషియల్ సిస్టమ్, జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్కి ఇది ఒక ఇన్సల్ట్ అని చెప్పడం అనేది జరిగింది. రైట్, మీరు ఈ ఆస్పెక్ట్లో మీరు ఏం చదువుకోవాలంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. దాని తర్వాత మిగిలింది డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి అమ్మా, ఓకేనా? మీకు క్లియర్గా అర్థమైపోతుంది. రైట్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే అర్థం ఏంటి అంటే కోర్టు ధిక్కారం. రైట్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే అర్థం కోర్టు ధిక్కారం అండి. అకార్డింగ్ టు ద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971లో తీసుకొచ్చినటువంటి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ ప్రకారం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది 2 రకాలు. కోర్టు ధిక్కారం అనేది 2 టైప్స్ అండి. ఒకటి ఏంటి అంటే సివిల్ కంటెంప్ట్, రెండవది ఏంటి అంటే క్రిమినల్ కంటెంప్ట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సివిల్ కంటెంప్ట్ అంటే అర్థం ఏంటి అంటే ఎవరైనా ఏదైనా ఇది చేసింది అనుకోండి, కోర్టు పలానా వాళ్ళకి జరిమానా విధించాలి అని చెప్పింది, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో లేదు జరిమానా కట్టను అన్నారనుకోండి, దాన్ని ఏమంటే అలాంటి వ్యక్తి అంటే విల్ఫుల్ డిజొబీడియన్స్ టు ఎనీ జడ్జిమెంట్ లేదా డిక్రీ లేదా డైరెక్షన్ లేదా ఆర్డర్ ఆఫ్ ఎనీ ఏవైతే హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో, జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో దానిని సివిల్ కంటెంప్ట్ అంటాం. క్రిమినల్ కంటెంప్ట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద పబ్లికేషన్ ఆఫ్ ఎనీ మ్యాటర్ ఆర్ డూయింగ్ ఆఫ్ ఎనీ అదర్ యాక్ట్ విచ్ స్కాండలైజెస్ ఆర్ లోవర్స్ ఆర్ ఇన్సల్ట్స్ ద అథారిటీ ఆఫ్ కోర్ట్. అంటే కోర్టు యొక్క అంటే జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అవమానిస్తూ మాట్లాడినా, లేకపోతే వాటిని తక్కువ చేస్తూ మాట్లాడినా, లేకపోతే వాటిని ఎంచినా, ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని క్రిమినల్ కంటెంప్ట్గా ఇది చేస్తారు, తీవ్రంగా పరిగణించడం అనేది జరుగుతుంది. రైట్, లేకపోతే ఇంటర్ఫిరెన్స్ విత్ ద డ్యూ కోర్స్ ఆఫ్ ఎనీ జ్యుడిషియల్ ప్రొసీడింగ్. జ్యుడిషియల్ ప్రొసీడింగ్ ఏదైతే ఉంటుందో దానిలో ఎవరైనా బలవంతమైనటువంటి జోక్యం చేసుకున్నా, లేకపోతే జస్టిస్ అనేది ఏదైతే ఉంటుందో, న్యాయ వ్యవస్థ ఏదైతే ఉంటుందో, న్యాయ పరిపాలన ఏదైతే ఉంటుందో, జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్కి అబ్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి ఏ చర్యనైనా క్రిమినల్ కంటెంప్ట్గా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. రైట్, ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి పనిష్మెంట్ ఎంత సార్ అంటే ఇంప్రిజన్మెంట్ అప్ టు 6 months లేదా ఫైన్ ఆఫ్ 2000, కొన్నిసార్లు 2 విధించడం అనేది జరుగుతుందండి. రైట్, అయితే సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది మామూలుగా కోర్టులు నిర్ణయం తీసుకుంటాయి, కానీ ఈ క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ఒకరి మీద ఇష్యూ చేయాలంటే తప్పకుండా ఎవరి అసెంట్ తీసుకోవాలి అంటే ఎవరి కన్సెంట్ తీసుకోవాలి అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో ఆయన తాలూకా కన్సెంట్ అనేది తప్పకుండా తీసుకోవాలండి. అకార్డింగ్ టు విచ్ యాక్ట్? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971. రైట్, తప్పకుండా తీసుకోవాలి. సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఆయన ఏం చేస్తారు ఏంటి ఆయన గురించి మీకు డీటెయిల్డ్గా తెలియాలి. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడదాం. రైట్, ఇతనికి సింపుల్గా మీకు ఏంటి అంటే భారత ప్రభుత్వం తరపున ఇండియన్ గవర్నమెంట్ తరపున వాదించేటటువంటి చీఫ్ లీగల్ అడ్వైజర్ అండి. ప్రైమరీ లాయర్ ఆఫ్ ద లేకపోతే అడ్వకేట్ ఆఫ్ ద గవర్నమెంట్. హీ ఈస్ ద చీఫ్ లీగల్ అడ్వైజర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రైట్, ఇతన్ని ఎవరు అపాయింట్ చేస్తారు సార్ అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది, రాష్ట్రపతి అపాయింట్ చేయడం అనేది జరిగింది అండర్ ద అడ్వైజ్ ఆఫ్ యూనియన్ క్యాబినెట్ అడ్వైజ్ ద్వారా చేయడం అనేది జరుగుతుంది. ఇలా చేయాలని చెప్తున్నటువంటి ఆర్టికల్ ఏంటి? 76 Clause 1 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. రైట్, హీ ఎంజాయ్స్ పవర్ విత్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండి. అంటే డాక్ట్రైన్ ఆఫ్ ప్లెజర్ ఏదైతే ఉంటుందో చాలాసార్లు దీనికి డిబేట్ అనేది చేస్తారు ఈ డాక్ట్రైన్ ఆఫ్ ప్లెజర్ మీద. రైట్, డాక్ట్రైన్ ఆఫ్ ప్లెజర్ అనేది ఉంటే ఏంటి అంటే వాళ్ళు ఎలా చెప్తే వీళ్ళు అలా వాడతారు అంటారు. సో డాక్ట్రైన్ ఆఫ్ ప్లెజర్, ప్రెసిడెంట్ యొక్క ప్లెజర్ మీద ఈయన ఇదవ్వడం అనేది జరుగుతుంది. ఇతని క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే ఒక సుప్రీంకోర్టు జడ్జ్ అవ్వడానికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలో అలాంటి క్వాలిఫికేషన్స్ తప్పకుండా ఉండాలి. సుప్రీంకోర్టు జడ్జ్ అవ్వడానికి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి సార్ అంటే హైకోర్టు చీఫ్ జస్టిస్గా, హైకోర్టు జడ్జిగా ఇది చేయాలి, 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేకపోతే హైకోర్టు లాయర్గా 10 years అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి. దాంతోపాటు హీ మస్ట్ బి ద సిటిజన్ ఆఫ్ ఇండియా, ఆయన భారత పౌరుడై ఉండాలండి. రైట్,
ఇతను ఏం చేస్తారు అంటే గవర్నమెంట్కి తన లీగల్ అడ్వైజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, హీ హ్యాస్ ద రైట్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ ఆల్ కోర్ట్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్నటువంటి ప్రతి కోర్టు కార్యక్రమాన్ని వీక్షించే అధికారం అనేది ఎవరికి ఉంటుంది? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. దాంతోపాటు పార్లమెంట్ యొక్క ప్రొసీడింగ్స్, ఓటు వేయడానికి వీల్లేదు కానీ పార్లమెంట్ యొక్క ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో పార్టిసిపేట్ చేసేటటువంటి హక్కు, రైట్ కూడా ఈయనకు ఉండడం అనేది జరిగింది. రైట్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో ఈయనకి హెల్ప్ చేయడానికి సొలిసిటర్ జనరల్ అనే వాళ్ళు ఉంటారు. దాంతోపాటు 4 ఎడిషనల్ సొలిసిటర్ జనరల్స్ ఉండడం అనేది జరుగుతుంది. రైట్, మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ద గవర్నమెంట్ సర్వెంట్ అండి. గవర్నమెంట్ సర్వెంట్ కాదు. రైట్, ఈయన వేరే ఏవైతే ఉంటాయో కేసులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఒప్పుకోవచ్చు, కానీ గవర్నమెంట్కి ఎగనెస్ట్గా వాదించకూడదు ఏ కోర్ట్, దేని మీద ఏ కేసులో కూడా. రైట్, హీ షుడెంట్ అపియర్ అగెనెస్ట్ ద గవర్నమెంట్ అండ్ హీ కాంట్ ఈవెన్ డిఫెండ్ ద ఎక్యూజ్డ్. ఒక కేసులో, ఒక క్రిమినల్ కేసులో ఎక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో అతన్ని డిఫెండ్ చేస్తూ కూడా ఈయన వాదించకూడదు. బయట కేసులు తీసుకోవచ్చు కానీ ఇలాంటి షరతులు అనేవి కొన్ని పెట్టడం అనేది జరిగింది. దాంతోపాటు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఏ కంపెనీకి డైరెక్టర్షిప్ ఏదైతే ఉంటుందో డైరెక్టర్షిప్ అనేది తీసుకోకూడదు వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. భారత ప్రభుత్వం యొక్క పర్మిషన్ లేకుండా ఆయన ఎటువంటి ఇది తీసుకోకూడదండి. రైట్, ఏం చెప్పుకున్నాం? క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ క్రిమినల్ కంటెంప్ట్ ఏదైతే ఉంటుందో అది దానికి ఇది చేయాలంటే, ప్రొసీడింగ్స్ చేయాలంటే ఎవరి కన్సెంట్ అనేది అవసరం? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కన్సెంట్ అనేది అవసరం. సో ఈయన ఈ సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి ఎన్వి రమణ గారి మీద ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని కోర్టు ధిక్కారంగా పరిగణించాలి అని చెప్పి మనకి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు అనేది ఈయన మీద విధించాలి. క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ఈయన మీద విధించాలి. ఎవరి మీద? ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మీద చెయ్యాలి అని చెప్పి దేనిలో వేశారు? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి ఒక పిటిషన్ పెట్టడం అనేది జరిగింది, ఒక లెటర్ రాయడం అనేది జరిగింది. ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో దానికి బదులిస్తూ, ఆ లెటర్కి బదులిస్తూ ఏం చెప్పారు అంటే ప్రస్తుతం ఈ తాలూకా విషయం అంతా ఏదైతే ఉందో, తతంగం ఏదైతే ఉందో అది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో బాబ్డే గారి దగ్గరికి వెళ్ళిపోయింది, ఆయన దృష్టిలో ఉంది. ఈ టైంలో నేను దీని గురించి మాట్లాడకూడదు. దాంతోపాటు క్రిమినల్ కంటెంప్ట్ ఏదైతే ఉందో దానికి నేను నా కన్సెంట్ని తెలియచేయను అని చెప్పడం అనేది జరిగింది. క్రిమినల్ కంటెంప్ట్కి నా కన్సెంట్ని తెలియజేయబోవట్లేదు అని చెప్పడం అనేది జరిగింది. ఇది ఒక్కటే చెప్పారా అంటే కాదండి. చీఫ్ మినిస్టర్ ఎప్పుడైతే ఈ లెటర్ పంపించారో ఈ లెటర్ పంపించినటువంటి టైము అభ్యంతరకరమైనది అని చెప్పడం అనేది జరిగింది. ఈ లెటర్లో వాడినటువంటి ఏదైతే కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి కూడా అభ్యంతరకరమైనవి అని చెప్పి అటార్నీ జనరల్ చెప్పడం అనేది జరిగిందండి. రైట్, ఎందుకు టైం ఇది అంటే దేర్ వర్ మెనీ ఎలిగేషన్స్ ఆఫ్ కరప్షన్స్ ఆన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. సో ఈ టైంలో ముఖ్యంగా ఎన్వి రమణ గారు సెపరేట్ కోర్ట్స్ ఫర్ ట్రయింగ్ అంటే విచారించడానికి, లెజిస్లేటర్స్ ఎవరైతే, లా మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని విచారించడానికి స్పెషల్ కోర్ట్స్ అనేవి ఇది చేసే దీనిలో ఉన్నారు. సో ఈ టైంలో మీరు అలా చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పడం అనేది జరిగింది. టైం అనేది కాస్త అనుమానాస్పదంగా ఉంది అని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఐ హోప్ ఈ ఆర్టికల్ గురించి మీకు డీటెయిల్డ్గా మీకు సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతా అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాజస్థాన్ పాసెస్ బిల్స్ టు స్టాల్ ఫార్ములాస్. ఏ ఫార్ములాస్ అండి? సెంటర్ తెచ్చినటువంటి ఫార్ములాస్ని ఆపడానికి, నిలుపు చేయడానికి రాజస్థాన్ కొన్ని బిల్స్ పాస్ చేయడం అనేది జరిగింది. రాజస్థాన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేయడం అనేది జరిగింది. దీన్ని మనం జిఎస్ పేపర్ 2లో మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. రైట్, జాగ్రత్తగా వినండి అమ్మా, డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను బ్యాక్గ్రౌండ్ నుంచి. ఏం లేదమ్మా, మన రాజస్థాన్ అసెంబ్లీ ఏదైతే ఉందో, రాజస్థాన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో వాళ్ళు
మొన్న సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చినటువంటి ఫామ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో 3 కాంట్రవర్షియల్ ఫామ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో, ఫామ్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎగ్నెస్ట్గా వాటిని కౌంటర్ చేయడానికి 3 బిల్స్ వీళ్ళు సొంతంగా ప్రవేశపెట్టడం అనేది జరిగింది. దేనికి? వీటిని కౌంటర్ చేయడానికి, రైట్. దాంతోపాటు ఈ బిల్స్ అనేవి దేని ద్వారా పాస్ అయ్యాయంటే వాయిస్ ఓట్ ద్వారా పాస్ అవ్వడం అనేది జరిగిందండి. వాయిస్ ఓటు ద్వారా పాస్ అవ్వడం అంటే ఏంటో మీకు తెలుసు, రైట్. ఐ హోప్ మీ అందరికీ దీని గురించి తెలుసని అనుకుంటున్నాను. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఏం చేస్తారు అంటే స్పీకర్ అన్నమాట ఎవరెవరికి ఇష్టం, ఎవరెవరికి ఈ బిల్స్ పాస్ అవ్వడం ఓకే అని అడుగుతారు, రైట్. వాళ్ళందరూ ఒక ఎక్స్ప్రెషన్తో, ఒక సౌండ్తో చెప్పడం అనేది జరుగుతుంది. ఒక క్లియర్ మెజర్మెంట్ అంటే ఎంతమందికి ఇష్టం, ఎంతమందికి ఇష్టం లేదు అని చెప్పి లెక్కించడాలు అనేవి జరగవు, రైట్. దీనిలో ఒకవేళ ఎవరైనా సభ్యుడు అబ్జెక్షన్ పెట్టారనుకోండి, వాయిస్ ఓటు ద్వారా తప్పు జరిగింది అని, వినపడినటువంటి హయ్యెస్ట్ పిచ్ ఆఫ్ సౌండ్ ఎస్కి వస్తుందా నోకి వస్తుందా చూసి స్పీకర్ నిర్ణయిస్తారు ఆ బిల్ పాస్ అవుతుందా లేదా అని. ఒకవేళ ఎవరైనా సభ్యుడు వాయిస్ ఓటు ద్వారా పాస్ అయిన బిల్లుకి అబ్జెక్షన్ పెట్టారనుకోండి, అప్పుడు మళ్ళీ లెక్కించడం అనేది జరుగుతుంది. ఎవరెవరికి ఇది మెజారిటీ అనేది క్లియర్గా మెజర్ చేయడం అనేది జరుగుతుంది, రైట్. రాజస్థాన్, పంజాబ్ తర్వాత ఆఫ్టర్ పంజాబ్ సెకండ్ కాంగ్రెస్ రూల్డ్ గవర్నమెంట్ టు ఫార్మలీ రిజెక్ట్ ఫామ్ బిల్స్. ఈ ఫామ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఒక చట్టం ద్వారా, ఈ చట్టం ద్వారా ఒక చట్టాలు పాస్ చేయడం ద్వారా, బిల్స్ పాస్ చేయడం ద్వారా రిజెక్ట్ చేసినటువంటి సెకండ్ కాంగ్రెస్ లెడ్ గవర్నమెంట్ అనేది కూడా చెప్పడం అనేది జరిగింది, రైట్. దిస్ ఈజ్ ఎ సిమిలర్ మూవ్ లైక్ పంజాబ్ ఏ విధంగా అయితే చట్టాలను పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చినటువంటి ఫార్ములాస్ని అపోజ్ చేసిందో, సేమ్ రాజస్థాన్ కూడా అలా చేయడం అనేది జరిగింది. అయితే ఏంటేంటి లాస్ పాస్ చేశారో అని సార్ అడిగితే చూద్దాం. చూడండి, మొదటిది ఫస్ట్ బిల్ పాస్ చేసింది ఏంటి అంటే ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్ 2020. రెండవది ఏం తీసుకొచ్చారు అంటే ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ రాజస్థాన్ అమెండ్మెంట్ బిల్ 2020. మూడవది ఏం తీసుకొచ్చారు అంటే ద ఎసెన్షియల్ కమోడిటీస్ స్పెషల్ ప్రొవిజన్స్ అండ్ రాజస్థాన్ అమెండ్మెంట్ బిల్ 2020. ఈ 3 బిల్స్ని తీసుకురావడం అనేది జరిగింది, రైట్. అయితే ఈ మొదటి బిల్ ఏదైతే ఉందో దీనివల్ల ఒరిగేది ఏంటి సార్, ఏ అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు అంటే ఏం చేయలేదు. అగ్రికల్చరల్ సేఫ్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్లో అగ్రికల్చరల్ సేఫ్ గార్డ్ని రీస్టోర్ చేయడం అనేది జరిగింది. రైతులు నష్టపోకుండా కొన్ని ఇంపార్టెంట్ సిస్టమ్స్ అనేవి రీస్టోర్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ద రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఆఫ్ రాజస్థాన్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ యాక్ట్, రాజస్థాన్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ యాక్ట్ 1961 ఏదైతే ఉందో దీనికి ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అనేది ఇది చేయడం అనేది జరిగింది. ఈ ఈ అమెండ్మెంట్ ద్వారా ఇంకేం తీసుకొచ్చారు అంటే ఫార్మర్స్ని హెరాస్ చేస్తే హెరాస్మెంట్ ఆఫ్ ఫార్మర్స్కి ఫైన్ అండ్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 3 to 7 years వేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఏం చెప్పింది ఈ అపోజిషన్ ఫార్మ్ బిల్స్కి అపోజ్ చేసినటువంటివి ఏం చెప్పాయి, కార్పొరేట్స్ చేతుల్లో పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్. సో ఫార్మర్స్ని కార్పొరేట్స్ వేధించే అవకాశం ఉంది, ఫార్మర్స్ అనే వాళ్ళు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉందని చెప్పారు. సో అందుకోసం నేను తెచ్చుకొని ఎవరైతే ఫార్మర్స్ని వేధిస్తారో హెరాస్మెంట్ చేస్తారో వాళ్ళకి ఫైన్ అండ్ 3 to 7 years వరకు ఇంప్రిజన్మెంట్ అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు మండీస్ కూడా క్యాన్సిల్ అవుతాయి. స్టేట్లో రన్ ఏపీఎంసీస్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకా సిస్టమ్ కూడా డైల్యూషన్ అవుతుంది అని చెప్పి అపోజిషన్ పార్టీస్ అనేవి ఎద్దేవా చేయడం అనేది జరిగింది. సో ఈ బిల్ ద్వారా ఏం తీసుకొచ్చారు, ఏపీఎంసీస్ తాలూకా ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దానిని రీస్టోర్ చేయడం అనేది జరిగింది. ఆ గైడ్లైన్స్ని రీస్టోర్ చేయడం అనేది జరిగింది. ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్, ఇప్పుడు రెండవ బిల్ ద్వారా ఏం తీసుకొచ్చారు సార్ అంటే they made amendment for levying fee or cess on notified agricultural produce bought by corporates and traders. రైతుల దగ్గర నుంచి కార్పొరేట్స్ అండ్ ట్రేడర్స్ కొనుక్కునేటప్పుడు అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఎంత ట్యాక్స్ అనేది వెయ్యాలి, ఎంత సెస్ అనేది వెయ్యాలి అనే విధంగా అమెండ్మెంట్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది, రైట్. దాంతోపాటు దీనిలో భాగంగా ఏం తీసుకొచ్చారు అంటే డిస్ప్యూట్స్ బిట్వీన్ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్,
ముఖ్యంగా మిడిల్ మ్యాన్ అని చెప్పి అన్నారు, గుర్తుందా? ఆ మిడిల్ మ్యాన్కి ఫార్మర్స్కి మధ్యలో ఎక్కడండి, ఏపీఎంసీ మార్కెట్లో ఏవైనా వివాదాలు డిస్ప్యూట్స్ తలెత్తాయి అనుకోండి, వాటికి రిజల్యూషన్ ఏ విధంగా జరగాలి అనే విధంగా ఇది కూడా తీసుకురావడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి ఏం తీసుకొచ్చారు సార్ అంటే, సివిల్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో సివిల్ కోడ్స్ని ఎంపవర్ చేయడం అనేది జరిగింది, స్ట్రెంథన్ చేయడం అనేది జరిగింది ఈ అమెండ్మెంట్స్ ద్వారా, ఈ సెకండ్ అమెండ్మెంట్ బిల్ ద్వారా స్ట్రెంథన్ చేయడం అనేది జరిగింది. రైట్, దేని భాగంగా ఫార్మర్స్కి అండ్ ట్రేడర్స్కి మధ్యలో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ అనేవి త్వరితగతిన పరిష్కరించే విధంగా ఈ సివిల్ కోడ్స్ని వీళ్ళు ఎంపవర్ చేయడం అనేది, స్ట్రెంథన్ చేయడం అనేది జరిగింది. రైట్, దిస్ అమెండ్మెంట్ ఆల్సో ఎంపవర్స్ ద సివిల్ కోడ్స్ రిగార్డింగ్ ద డిస్ప్యూట్ రిజల్యూషన్ బిట్వీన్ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు మూడవది ఎసెన్షియల్ కమోడిటీస్ బిల్ ఏదైతే ఉందో దానిలో కూడా అమెండ్మెంట్ తీసుకురావడం అనేది జరిగిందండి. రైట్, అయితే ఈ సెంట్రల్ లాస్ ఉన్నాయి, మరి సెంట్రల్ లాస్తో వచ్చినటువంటి ఇబ్బంది ఎందుకు సార్? సెంట్రల్ లాస్ వల్ల ఎందుకు ఇది చేస్తున్నారు? వాట్ ఆర్ ద ఇష్యూస్ విత్ సెంట్రల్ లాస్? ఎందుకు ఈ స్టేట్ గవర్నమెంట్స్ వేరే లాస్ పాస్ చేస్తున్నాయని మీరు అడిగితే, మొదటిది ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది డైల్యూట్ అయిపోతుంది, కనీస మద్దతు ధర అనే కాన్సెప్ట్ అనేది పూర్తిగా పోతుంది, రైతులకి కనీస మద్దతు చెల్లించే ధర అనేది పోతే పూర్తిగా సెంట్రల్ లాస్లో చెప్పలేదండి పూర్తిగా ఎంఎస్పి తీసేస్తామని, బట్ ఏవైతే ఏపీఎంసీస్ని వీళ్ళు డైల్యూట్ చేయడం వల్ల, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని డైల్యూట్ చేయడం వల్ల ఎంఎస్పి అనేది కూడా కంప్లీట్గా డైల్యూట్ అయిపోతుంది. దాంతోపాటు ఏపీఎంసీస్ని డైల్యూట్ చేయడం వల్ల పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ప్రజా పంపిణీ వ్యవస్థ ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్గా డైల్యూట్ అయిపోతుంది. రైట్, దాంతోపాటు ఇది ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ నేషన్, భారతదేశంలో ఉన్నటువంటి సమాఖ్య వ్యవస్థ. ఫెడరల్ స్ట్రక్చర్ అంటే పవర్స్ బోత్ స్టేట్కి సెంటర్కి ఎక్కడైతే ఏ దేశంలో అయితే ఇదవుతుందో, ఏ నేషన్లో అయితే సెంటర్కి మధ్య స్టేట్కి అండ్ సెంటర్కి మధ్య పవర్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాయో దానిని సమాఖ్య వ్యవస్థ అంటామండి, ఫెడరల్ సిస్టమ్ అంటాం. బట్ సెంట్రల్ గవర్నమెంట్ యూనిలాటరల్గా ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం అనేది కంట్రీ యొక్క ఫెడరల్ స్ట్రక్చర్ మీద కూడా చాలా ఇబ్బంది పెడుతుంది, ఫెడరల్ స్ట్రక్చర్ని అండర్మైన్ చేసినట్టు అవుతుంది అని చెప్పి సెంట్రల్ లాస్ మీద ఇష్యూస్ చెప్పడం అనేది జరిగింది. సో ఈ సెంట్రల్ లాస్ మీద ఇన్ని ఇష్యూస్ ఉండడం వల్ల ఏం చేశారు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యంగా సెంట్రల్ అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ రూల్ చేస్తున్నటువంటి స్టేట్ గవర్నమెంట్స్ ఈ ఫార్ములాస్ ఎగనెస్ట్గా ఫార్ములాస్ తీసుకురావడం అనేది జరిగింది. దేనికి ఎగనెస్ట్గా అండి? సెంట్రల్ ఫార్ములాస్కి ఎగనెస్ట్గా స్టేట్ ఫార్ములాస్ని తీసుకురావడం అనేది జరిగింది. ఐ హోప్ మీకు కంప్లీట్గా ఈ ఆర్టికల్కి సంబంధించిన డీటెయిల్స్ అర్థమయ్యాయని అనుకుంటున్నాను, ఏం తీసుకొచ్చారు ఏంటి అని. అఫ్ కోర్స్ స్టేట్ లా నెగ్గుతుందా, పార్లమెంట్ లా నెగ్గుతుందా, లెజిస్లేటివ్ అసెంబ్లీ చేసినటువంటి లా నెగ్గుతుందా, పార్లమెంట్ చేసిన లా నెగ్గుతుందా, కాన్ఫ్లిక్ట్ వస్తే ఎవరు నెగ్గుతారు సార్ అంటే పార్లమెంట్ యొక్క లానే నెగ్గడం అనేది జరుగుతుంది, స్టేట్ లా నెగ్గడం అనేది జరగదు అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ప్రకారం. మరి ఎందుకు సార్ స్టేట్ గవర్నమెంట్స్ ఇవి తీసుకొచ్చినట్టు అని మీరు అడిగితే, జస్ట్ మేము అపోజ్ చేస్తున్నాము అని చెప్పి దేశానికి తెలియజేయడానికి, ప్రజలకి తెలియజేయడానికి. రైట్, పర్ఫెక్ట్. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హెచ్సి ప్యానల్, హైకోర్టు ప్యానల్ క్వశ్చన్స్ సెట్టింగ్ అప్ ఆఫ్ స్పెషల్ కోర్ట్స్ టు ట్రై ఎంపీస్. ట్రై అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే అమ్మ, విచారించడం అని అర్థం. రైట్, ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ని విచారించడానికి స్పెషల్ కోర్ట్స్ ఫామ్ చేయాలి అనేటటువంటి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని హైకోర్టు ప్యానల్ ఏదైతే ఉంటుందో అది ప్రశ్నించడం అనేది జరిగింది. హైకోర్టు కమిటీ అనేది, రూల్స్ కమిటీ అనేది ప్రశ్నించడం అనేది జరిగింది. రైట్, సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని మనం దేని కింద మాట్లాడతాము అంటే జిఎస్ పేపర్ 2లో మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. రైట్, జాగ్రత్తగా వినండి అమ్మా, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో. నేను చెప్పాను కదా, మెయిన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్నే నేను ఎక్కువగా తీసుకోవడం అనేది, చూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. రైట్, ఎందుకంటే త్వరలో మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి మీకు ఉపయోగపడుతుంది, మీకు కూడా ఒక థాట్ ప్రాసెస్ బిల్డ్ అవ్వాలి, ఎనాలిసిస్ ఎలా చేయాలనేటటువంటి మీకు ఒక ఇది బిల్డ్ అవ్వాలి, సొసైటీని ఏ విధంగా చూడాలి అనేటటువంటి ఒక ఇది మీకు బిల్డ్ అవ్వాలి. రైట్, మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ కానీ అద్భుతంగా డీల్ చేయడం అనేది జరుగుతుంది కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీరు జాయిన్ అయితే. ఒక్కసారి మీరు జాయిన్ అయ్యి చూడండి, మిమ్మల్ని కరెంట్ అఫైర్స్లో మాస్టర్స్ చేసే బాధ్యత నాది.
యూ విల్ ప్లే విత్ కరెంట్ అఫైర్స్ ఆన్ ఫింగర్ టిప్స్. నేను చాలా చాలా వర్క్ చేస్తాను మీకోసం. మీరు కూడా నాతో పాటు వర్క్ చేయాలంటే జాయిన్ అవ్వండి అమ్మా. రైట్, ద బెస్ట్. ఓన్లీ 6,000 రూపీస్కే వస్తుంది. 6,000 ఒకేసారి కట్టక్కర్లేదు, నెలకి 2,000 కడుతూ జాయిన్ అవ్వచ్చు. రైట్, ఒక్కసారి ఆలోచించండి. రైట్, దాంతోపాటు ఈ హిందూ అనాలిసిస్ ఏదైతే ఉంటుందో దాని పీడిఎఫ్ కూడా మీకు ఇస్తాను డీటెయిల్డ్గా. రైట్, దాంతోపాటు ఎంసీక్యూ సెషన్స్, మీకు డౌట్ క్లియరెన్స్ సెషన్స్ అన్నీ ఉంటాయి, మెయిన్ సెషన్స్ అన్నీ ఉంటాయి. రైట్, ఒకసారి ఈ ఆర్టికల్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా చూడండి. ఈ ఆర్టికల్ని మనం ఎలా డిస్కస్ చేయాలంటే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ప్రకారంగా డిస్కస్ చేయాలండి. జాగ్రత్తగా ఆలోచించండి. పాలిటిక్స్లోకి మనం ఎవరైతే పరిపాలించే పాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్రిమినల్స్ అయ్యారనుకోండి, వాళ్ళు నేరస్తులు అయ్యారనుకోండి, వాళ్ళ మీద క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయనుకోండి, ఏం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి. గవర్నెన్స్ అనేది పూర్తిగా కరప్ట్ అయిపోదు. నేరస్తులకి మనల్ని పరిపాలించే అధికారం మనం ఇచ్చామనుకోండి, ఏం జరుగుతుందండి? వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరైతే ధనబలంతో మనీని యూజ్ చేసుకొని, దాంతోపాటు మజిల్ పవర్ని యూజ్ చేసుకొని, కండబలం, మందిబలం, ధనబలంతో వచ్చిన వాళ్ళు ఏం చేస్తారండి? రేపొద్దున్న జనాల నుంచి ఎలా డబ్బులు రాబట్టాలని ఆలోచిస్తారు, కానీ జనాలకి సరైనటువంటి సుభిక్షమైనటువంటి పరిపాలన ఎలా అందించాలని ఆలోచిస్తారా? ఆలోచించండి. రైట్, దాంతోపాటు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అవుతాయండి. డెమోక్రసీలో అసలు ప్రజాస్వామ్యంలో ఇంపార్టెంట్ ఏముండాలండి? ఎన్నికలు అనేవి కరెక్ట్ పద్ధతిలో జరగాలి, సరైన పద్ధతిలో ఎన్నికలు అనేవి జరగాలి, అంతేనా? బట్ ఎప్పుడైతే పాలిటిక్స్లో క్రిమినల్స్ రావడం అనేది జరుగుతుందో వాళ్ళు బయట సొసైటీలోనే సరిగ్గా జీవించలేనప్పుడు, సరిగ్గా ఎటువంటి తప్పు లేకుండా చేయకుండా బతకనప్పుడు వాళ్ళకి పవర్ ఇస్తే వాళ్ళు ఎంత ఎక్స్ప్లాయిట్ చేస్తారు, గవర్నెన్స్ అనేది ఎంత ఇబ్బంది పడుతుంది. దాంతోపాటు వాళ్ళు పాలిటిక్స్లో క్రిమినల్స్ వచ్చినప్పుడు ఎలక్షన్ ప్రొసీజర్లో వాళ్ళు డబ్బులు పంచుతూ ఉంటే బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే పబ్లిక్ సర్వెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా కరప్షన్కి లోనవుతారు కదా. కరప్షన్ అనేది వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది కదా. టోటల్ సిస్టమ్ అనేది పాడవుతుంది కదా. పబ్లిక్ సర్వెంట్స్ యొక్క ఇంటిగ్రిటీకి ఎఫెక్ట్ ఏర్పడుతుంది కదా. దాంతోపాటు సోషల్ డిస్హార్మనీ అనేది ఏర్పడుతుంది కదా. సోషల్ డిస్హార్మనీ అనేది ఏర్పడుతుంది కదా. రైట్, ఎందుకంటే ప్రతి ఒక్కరూ కరప్షన్ కోసం, ప్రతి ఒక్కరూ క్రిమినలైజ్ అయితే, పాలకులే అసలు భక్షకులైతే ఎంత దారుణమైన పరిస్థితి ఏర్పడుతుందండి. రైట్, సో ఈ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఏదైతే ఉందో దీని మీద సుప్రీంకోర్టు చాలాసార్లు నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ యాక్ట్ ఏదైతే ఉందో దానిలో అమెండ్మెంట్స్ తీసుకురావాలనేటటువంటి గవర్నమెంట్ ఆలోచించినప్పటికీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే ఎవరండి? క్రిమినల్స్. వాళ్ళు ఎందుకు అమెండ్మెంట్స్ తీసుకొస్తారు వాళ్ళకి ఎగనెస్ట్గా? సుప్రీంకోర్టు రీసెంట్గా ఇది కూడా జరిగింది. ఏం చేసింది? సోషల్ మీడియా క్యాంపెయినింగ్ చేసేటప్పుడు సోషల్ మీడియాలోని, దాంతోపాటు ప్రింట్ మీడియాలోని నేరస్తులకి ఎవరైతే పాలకులు ఉంటారో, ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో, ఎలక్షన్లో పోటీ చేసే క్యాండిడేట్స్, వాళ్ళ తాలూకా క్రిమినల్ రికార్డ్స్ అనేవి పబ్లిష్ చేయాలి, అంతేనా? అలా అమెండ్మెంట్ తీసుకురావడం అనేది రీసెంట్గా సుప్రీంకోర్టు వెర్డిక్ట్ అవ్వడం అనేది కూడా జరిగింది. బీహార్ ఎలక్షన్స్ నుంచి అది ఫాలో అవ్వడం కూడా చేస్తున్నారు. రైట్, బట్ ఈ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ గురించి సుప్రీంకోర్టు ఒకసారి ఏం చేసింది అంటే 2017లో ఏం చెప్పింది అంటే ఒక స్పెషల్ కోర్ట్స్ అనే ఫామ్ చేయాలి. చాలామంది నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సింహాసనాన్ని ఎవరైతే కుర్చీ ఎక్కుతున్నారో, పదవిలోకి వస్తున్నారో, దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. సో పదవిలోకి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో, లా మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు త్వరితగతిన చాలా ఫాస్టర్ రేట్లో ఇదవ్వడం అనేది జరగాలి, పరిష్కరించబడాలి. రైట్, వాటికి తీర్పులు త్వరగా రావాలి. సంవత్సరాలు అవి కోర్టుల రికార్డుల్లో ఉండడం కాదు, వాటికి త్వరగా తీర్పులు అనేవి రావాలి. ఎవరు నేరస్తులో బయట కోర్టులు అనేవి తెలియాలి. సో ఏవైతే ఉన్నాయో ఆ తీర్పులు ఇవ్వడానికి స్పెషల్ కోర్ట్స్ అనే ఫామ్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు డెసిషన్కి రీసెంట్గా మద్రాస్ హైకోర్టు ప్యానెల్ ఏదైతే ఉంటుందో, హైకోర్టు కమిటీ ఏదైతే ఉంటుందో దానిని క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. నేను చాలాసార్లు ఇప్పటికి చెప్పాను, ఇప్పటికీ చెప్తున్నాను, హైకోర్టులు అనేవి సుప్రీంకోర్టుకి బ్రాంచ్ ఆఫీసులు కాదు. హైకోర్టులు అనేవి సుప్రీంకోర్టు యొక్క సబార్డినేట్ కోర్టులు కాదు. హైకోర్టులకు కూడా స్వయం ప్రతిపత్తి, సెల్ఫ్ ఇండిపెండెన్స్ అనేది ఉంది. రైట్, వాటికంటూ ఒక ఇది అనేది ఉంది, స్వయం ప్రతిపత్తి అనేది ఉండడం అనేది జరిగింది, రాజ్యాంగం ఇవ్వడం అనేది జరిగింది.
సో మద్రాస్ హైకోర్టు ప్యానెల్ అనే సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయానికి క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. ఏమని క్వశ్చన్ చేసింది సార్, ఏం చేసింది అని చెప్పి మీరు అడిగితే ఒకసారి జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏవైతే స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయో స్పెషల్ కోర్ట్స్ అనేవి దే షుడ్ బి అఫెన్స్ సెంట్రిక్, తప్పుల ప్రకారంగా అవ్వాలి కానీ దే షుడెంట్ బి అఫెండర్ సెంట్రిక్. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ కోసం స్పెషల్గా మీరు ఇది చేయడం ఏంటి, వాళ్ళు భారత పౌరులే, వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్ ఏంటి ఉండకూడదు. బట్ దే షుడ్ బి అఫెన్స్ సెంట్రిక్. ఒకవేళ సపోజ్ నార్కోటిక్స్ మీద తప్పులు ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చేశారనుకోండి, ఈ నార్కోటిక్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఒక స్పెషల్ కోర్ట్ ఏదైతే ఉంటుంది, ఆ స్పెషల్ కోర్ట్ ఏం చేస్తుంది, ఈ నార్కోటిక్స్ ఎవరైతే తప్పులు చేస్తారో, ఎవరైతే డ్రగ్స్ మీద ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతారో అందరినీ ఈ స్పెషల్ కోర్ట్సే ఇన్వాల్వ్ చేస్తాయి. కానీ ఎమ్మెల్యేలు ఎంపీల కోసం మాత్రమే ఒక స్పెషల్ కోర్ట్ ఉండడం అనేది తప్పు. నార్కోటిక్స్ అనే అఫెన్స్ కోసం ఒక స్పెషల్ కోర్ట్ ఉండడం కరెక్టే, బట్ జనాల్లో ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం స్పెషల్ కోర్ట్ ఉండడం అనేది తప్పు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పడం అనేది జరిగింది. దే కాంట్ బి ట్రీటెడ్ యాజ్ స్పెషల్ పర్సన్స్ అని చెప్పడం అనేది జరిగింది. రైట్. దాంతోపాటు మీరు కోర్టులు సరిపోవు, లేకపోతే డిలే అవుతుంది, కోర్టుల యొక్క బర్డెన్ ఓవర్ బర్డెన్ అవుతుంది కోర్టుల మీద కేసులు. సో కోర్టుల్లో వీళ్ళ తాలూకు కేసులు డిలే అవుతుందంటే మీరు అంత కంగారు పడక్కర్లేదు. తమిళనాడులో ఒక రోబస్ట్ జ్యుడిషియల్ సిస్టమ్ అనేది ఉంది, పటిష్టమైనటువంటి న్యాయ వ్యవస్థ అనేది ఉంది, అది చక్కగా చూసుకుంటుంది. స్పెషల్ కోర్టుల యొక్క అవసరం అయితే లేదు ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ యొక్క ఇది డీల్ చేయడానికి అని చెప్పడం అనేది జరిగింది. రైట్. రీసెంట్గా మనం చూస్తే మొత్తం లెజిస్లేటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద 4000 క్రిమినల్ కేసు ఉన్నాయంటండి. 4000 మంది మీద క్రిమినల్ కేసెస్ ఉండడం అనేది జరిగింది. ఈ 4000 మందిలో సుమారు 2500 మంది సిట్టింగ్ లెజిస్లేటర్స్ అంటే ఇప్పుడు పరిపాలిస్తున్నారు, ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు. ఇంతమంది నేరస్తులు అనే వాళ్ళకి మనం అసెంబ్లీకి పార్లమెంట్కి పంపిస్తే ఇంకా వాళ్ళు ఏం రూల్ చేస్తారండి, దోచుకోవడం తప్ప దేశాన్ని. రైట్. ఈ విధంగా మనం ఆలోచించుకోగలగాలి. రైట్. మీకు సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీథింగ్ క్లియర్గా అర్థమైందనే అనుకుంటున్నాను. ఎప్పుడైనా థాట్ ప్రాసెస్ బిల్డ్ చేసుకోండి అమ్మా, ఏ విధంగా సమాజాన్ని చూడాలి అనేటటువంటి థాట్ ప్రాసెస్ మీకు పెరగాలి. రైట్. మీకు అది నేను బిల్డ్ చేస్తాను. కాంటాక్ట్ దిస్ నెంబర్, నా నెంబర్కే మీరు ఫోన్ చేయాలంటే దిస్ ఈజ్ మై నెంబర్. ఇక్కడ ఒక్కసారి రాస్తున్నాను చూడండి, నాకే మీరు ఫోన్ చేయండి, నాతోనే మాట్లాడండి, నాతో మాట్లాడే జాయిన్ అవ్వండి. రైట్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ విల్ స్మూత్ వర్క్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ రీజనల్ క్రైసిస్. రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా రిలేషన్స్ అండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ జిఎస్ పేపర్ 2లో మనం మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వినండి అమ్మా, డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీనిలో ఏం చెప్పారు అని డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఎవరైతే ఆస్ట్రేలియన్ హై కమిషనర్ టు ఇండియా ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కోఆపరేటివ్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద తన కామెంట్స్, తన తాలూకు అభిప్రాయాలు చెప్పడం అనేది జరిగింది. చాలా మంచి ఆర్టికల్, జాగ్రత్తగా వినండి, క్లియర్గా నేర్చుకుందాం. ఈయన ఏం చెప్పారు అంటే ఆస్ట్రేలియా అండ్ ఇండియా ఏవైతే ఉన్నాయో దే ఆర్ కోఆపరేటింగ్ విత్ ఈచ్ అదర్, ఒకదానికొకటి సహకరించుకుంటున్నాయి. ఎప్పటి నుంచి అంటే 1987 నేషన్ హోదాలో ప్రభుత్వాలు, ఇండిపెండెంట్ ప్రభుత్వాలు, సార్వభౌమాధికారం కలిగినటువంటి ప్రభుత్వాల హోదాలో రెండు గవర్నమెంట్స్ 1987 నుంచి ఒకదానితో ఒకటి ఇది చేసుకోవడం అనేది జరుగుతుంది. రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏం జరిగింది, ఆస్ట్రేలియాని ఇండియా మలాబర్ ఎక్సర్సైజ్లోకి ఇంక్లూడ్ చేసుకోవడం అనేది జరిగింది. మలాబర్ నేవల్ ఎక్సర్సైజ్లోకి ఇంక్లూడ్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ మలాబర్ నేవల్ ఎక్సర్సైజ్ అనేది ఎవరెవరి మధ్య అండి జరుగుతుంది, ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 1992లో ఇండియా అండ్ యుఎస్ మధ్య స్టార్ట్ అయింది బైలేటరల్ ఎక్సర్సైజ్గా. తర్వాత 2015లో ఎవరు వచ్చారు, ఇండియా ప్లస్ యుఎస్ ప్లస్ ఇద్దరికి జపాన్ రావడం అనేది జరిగింది. రైట్. ఇప్పుడు 2020లో ఎవరు వచ్చారు, జాయిన్ అయ్యారు, ఇండియా ప్లస్ యుఎస్ ప్లస్ జపాన్ ప్లస్ ఆస్ట్రేలియా రావడం అనేది జరిగింది. ఈ 4 ఏ గ్రూపింగ్ అండి అంటాము, క్వాడ్ గ్రూపింగ్ అని కూడా అంటాం. సో క్వాడ్ గ్రూపింగ్లో ఉన్నటువంటి సభ్యులు మలాబర్ ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి సభ్యులకి ఈక్వల్ అవ్వడం అనేది జరిగింది. రైట్. రెండింటి లక్ష్యాలు ఒకటే, రెండు గ్రూపింగ్ ఏంటి, ఇండో పసిఫిక్ రీజియన్లో ఒక ఫ్రీ
అండ్ ఇంక్లూజివ్ అండ్ ఓపెన్నెస్ అనేది ఇది చేయడం. ఏ ఒక్క కంట్రీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ రీజియన్లో ఎక్స్ట్రా ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు. అందరికీ సమానంగా రిసోర్సెస్ అనేవి అన్నీ వర్తించడం అనేది జరగాలి. ఈ లక్ష్యం మీద ఇది అవ్వడం అనేది జరిగింది. దీనిలోకి రీసెంట్గా ఆస్ట్రేలియా చేరుకోవడం అనేది జరిగింది. ఆస్ట్రేలియా గత 3 సంవత్సరాలుగా రిక్వెస్ట్ చేస్తుంది ఇండియాకి మలబార్ ఎక్సైజ్లో చేర్చుకోండి అని. బట్ రీసెంట్గానే ఇండియా 2020లో చేసుకోవడం అనేది జరిగింది. మలబార్ ఎక్సైజ్ 2 ఫేజుల్లో, ఒక ఫేజ్ 2 ఫేజ్. ఫస్ట్ ఫేజ్ అనేది బే ఆఫ్ బెంగాల్లో మన విశాఖపట్నం కోస్ట్లో ఇదేనా జరగడం అనేది జరుగుతుంది. సెకండ్ అరేబియన్ సీలో జరగడం అనేది జరుగుతుంది. రైట్, పర్ఫెక్ట్. మలబార్ ఎక్సైజ్ గురించి ఫ్యాక్ట్స్ అండి. రైట్, అయితే ఈ ఇండియా ఆస్ట్రేలియా కోఆపరేషన్ గురించి జాగ్రత్తగా నేర్చుకుందాం, జాగ్రత్తగా చూడండి. రైట్, ఏదైతే ఈ మలబార్ ఎక్సైజ్లో ఆస్ట్రేలియాని చేర్చుకోవడం ఏదైతే ఉందో అది నిజంగా మ్యూచువల్ లాజిస్టిక్ సపోర్ట్ అరేంజ్మెంట్కి చాలా స్ట్రెంథన్ చేస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. అంటే 2 కంట్రీస్ యొక్క మిలిటరీస్ మధ్య కోఆపరేషన్ అనేది సమర్థవంతంగా స్ట్రెంథన్ అవుతుంది అని చెప్పడం అనేది జరిగింది. డిజైన్ టు ఇంప్రూవ్ కొలాబరేషన్ బిట్వీన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. రైట్, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ బోత్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ స్కాట్ మారిసన్ మీకు తెలిసే ఉంటుంది. రైట్, ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ వీళ్ళిద్దరూ కలిసి రీసెంట్గా కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దీనిని సైన్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడండి? జూన్ 2020లో. రైట్, ఈ సిఎస్పిలో దేనిలో భాగంగా చేశారండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, 5G. ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటింగ్ ఏదైతే ఉంటుందో ఈ టెక్నాలజీలో ఇండియా 3rd బెస్ట్ పొజిషన్లో ఉంది. రైట్, ఇండియా గ్లోబల్ పవర్గా ఎదగాలనుకుంటుంది. ఆఫ్టర్ యుఎస్ అండ్ చైనా తర్వాత హయ్యెస్ట్ టెక్నికల్ లీడర్స్ని క్వాంటమ్ కంప్యూటింగ్లో ఇది చేయాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. ఇండియా ఈ లక్ష్యాన్ని చేరాలంటే బయట కంట్రీస్ యొక్క సపోర్ట్ అనేది చాలా అవసరం. ముఖ్యంగా ఆస్ట్రేలియా లాంటి పెద్ద కంట్రీస్ యొక్క సపోర్ట్ అనేది చాలా అవసరం. రైట్, ఈ సిఎస్పిలో భాగంగా ఏదైతే కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దీనిలో భాగంగా ఏం చేశారు? సైబర్ సెక్యూరిటీ అండ్ క్రిటికల్ టెక్నాలజీ కోఆపరేషన్, రెండు దేశాల మధ్య ఈ కోఆపరేషన్ పెరగాలి అనేటటువంటి ఆలోచన చేయడం అనేది జరిగింది. ఇట్ హెల్ప్ ఇన్ ఎన్హాన్సింగ్ బైలేటరల్ కోఆపరేషన్. 2 కంట్రీస్ మధ్య బైలేటరల్ కోఆపరేషన్ ఏదైతే ఉందో దానిని ఎన్హాన్స్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఆస్ట్రేలియా ఇండియా సైబర్ అండ్ క్రిటికల్ టెక్నాలజీ పార్ట్నర్షిప్ ద్వారా రైట్ ఆస్ట్రేలియా అండ్ ఇండియాలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకదానితో ఒకటి మ్యూచువల్ కోఆపరేషన్ అనేది చేసుకోవచ్చు. ముఖ్యంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో, R&Dలో. దానివల్ల కూడా 2 కంట్రీస్ మధ్య రిలేషన్ అనేది, 2 కంట్రీస్ మధ్య టెక్నాలజీ షేరింగ్ అనేది స్ట్రెంథన్ అవుతుంది అని చెప్పడం అనేది జరిగింది. రైట్, అండ్ ఈవెన్ ఆస్ట్రేలియా ఈజ్ కంట్రిబ్యూటింగ్ టు ఇండియాస్ నేషనల్ క్వాంటమ్ మిషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వాంటమ్ కంప్యూటింగ్స్ ఏవైతే ఉంటాయో, క్వాంటమ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దీనిలో ఇండియా లీడర్ అవ్వడానికి స్టార్ట్ చేసినటువంటి మిషన్ ఏదైతే ఉందో దీనిలో ఆస్ట్రేలియా కూడా కంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. ఎలా యూనివర్సిటీస్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటి మధ్య ఇండియాస్ యూనివర్సిటీస్, ఇండియాస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, ఇండియాస్ బిజినెసెస్తో ఆస్ట్రేలియా యూనివర్సిటీస్ ఇవన్నీ కొలాబరేట్ అయ్యి ఎన్హాన్స్డ్ డెవలప్మెంట్స్ ఇన్ టెక్నాలజికల్ షేరింగ్ కోసం వర్క్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, దాంతోపాటు ఆస్ట్రేలియన్ ఇండియా స్ట్రాటజిక్ రీసెర్చ్ ఫండ్ అనేది గత 20 ఏళ్ల నుంచి కంటిన్యూ అవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా చాలా హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ ఏదైతే ఉందో చాలా డిఫరెంట్ డొమైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది జరుగుతుందండి. ముఖ్యంగా హ్యూమన్ రిసోర్స్ క్రియేషన్ అనేది, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ రిసోర్స్ క్రియేషన్ అనేది, స్టార్టప్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి పెరగడం, నేషనల్ ఇష్యూస్ని అడ్రస్ చేసేటటువంటి కొత్త కంపెనీలు రావడం, దాంతోపాటు ఫండమెంటల్ సైన్స్ ఏదైతే ఉంటుందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం, ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ యొక్క అప్లికేషన్స్ ఏంటి అంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో దీన్ని వాడడం అనేది జరుగుతుంది. రైట్, వెదర్ ప్రెడిక్షన్లో వాడడం అనేది జరుగుతుంది. ఈ రీసెంట్గా ఇన్కాయిస్ అనేది ఆస్ట్రేలియాకి ఎప్పటి నుంచో ఇవ్వడం అనేది జరుగుతుంది. వెదర్ ప్రెడిక్షన్స్ మీకు తెలుసని అనుకుంటున్నాను, మనం కూడా మాట్లాడుకున్నాం. ఇంపార్టెంట్ సెక్టార్స్ అయిన హెల్త్, ఇంపార్టెంట్ సెక్టార్స్ అయిన ఎడ్యుకేషన్,
ఇంపార్టెంట్ సెక్టార్స్ ఇన్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, వీటన్నింటిలో దీన్ని అప్లై చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే బోత్ ఇస్రో అండ్ ఆస్ట్రేలియన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆస్ట్రేలియన్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో వీటి మీద కోఆపరేషన్ కూడా సమర్థవంతంగా చాలా చక్కగా సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అవ్వడం అనేది జరిగింది. రైట్, ఇండియా రిమోట్ శాటిలైట్స్ను ఉపయోగించి ఆస్ట్రేలియా డేటా కొలాబరేషన్కి కూడా ముందుకు రావడం అనేది జరిగింది. దాంతోపాటు ఇండియా తను లాంచ్ చేసినటువంటి గగన్యాన్ మిషన్ ఏదైతే ఉందో, ఈ గగన్యాన్ మిషన్లో భాగంగా ట్రాకింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికి ఒక టెంపరరీ గ్రౌండ్ స్టేషన్ని ఆస్ట్రేలియాలో నిర్మించేటటువంటి ఆలోచనలో కూడా ఇస్రో ఉండడం అనేది జరిగింది. ఫర్ టు సపోర్ట్ ఇట్స్ గగన్యాన్ మిషన్ కోసం సపోర్ట్ చేయడానికి అది కూడా చేయడం అనేది జరిగింది. రైట్, దాంతోపాటు 2013 నుంచి ఆస్ట్రేలియా లేజర్ రేంజింగ్ ఏదైతే ఉంటుందో, రైట్, ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దానికి లేజర్ రేంజింగ్ కూడా చేయడం అనేది జరిగిందండి. ఈ లేజర్ రేంజింగ్ టెక్నాలజీ అసిస్టెన్స్ కూడా మనం ఎవరి నుంచి తీసుకుంటున్నాం? ఆస్ట్రేలియా నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది. మనం వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తున్నాం, వాళ్ళు మనకి చాలా సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో, ముఖ్యంగా ఇన్నోవేషన్ రంగంలో, ముఖ్యంగా డిఫరెంట్ అప్లికేషన్స్లో, ముఖ్యంగా హెల్త్, ఎడ్యుకేషన్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ లాంటి టెక్నాలజీ షేరింగ్ లాంటి, దాంతోపాటు లాజిస్టిక్స్ సపోర్ట్ కానీ, బైలేటరల్ మిలిటరీ సపోర్ట్ కానీ, ఇవన్నీ ఇండియా అండ్ ఆస్ట్రేలియా సమర్థవంతంగా ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. నిన్న ఇండియా అండ్ యుఎస్ రిలేషన్స్ గురించి మాట్లాడిన ఈరోజు ఇండియా అండ్ ఆస్ట్రేలియా రిలేషన్స్ గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకున్నాం. బికాస్ దే బోత్ ఆర్ ఇండియా, ఆస్ట్రేలియా అండ్ యుఎస్ అండ్ జపాన్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ఏంటండి మలాబర్ ఎక్సర్సైజ్ అండ్ క్వాడ్. చైనా యొక్క ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయాలంటే ఇండియాకి ఇప్పుడు ఇలాంటి వివిధ రకాలైన దేశాల యొక్క అవసరం. రైట్, దేశాల యొక్క సపోర్ట్ అనేది అవసరం. ఈ టైంలో ఇలాంటివి స్ట్రెంథన్ చేసుకోవడం ఏదైతే ఉందో అది నిజంగా సరైన అభినందించదగ్గ చర్య అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. మీకు ఈ ఆర్టికల్ గురించి డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోస్ ఫాస్టెస్ట్ సిన్స్ 2007. దీన్ని మనం జిఎస్ పేపర్ 3 ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్లో మాట్లాడుకుంటామండి. జాగ్రత్తగా వినండి, డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. రైట్, ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు అంటే ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఏదైతే ఉంటుందో, ఇండియాస్ మ్యానుఫ్యాక్చర్ సెక్టార్ అనేది చాలా యాక్టివ్గా ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్, చాలా యాక్టివ్గా రివైవ్ అవ్వడం అనేది జరుగుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది. ఫర్ ద థర్డ్ కన్సెక్యూటివ్ మంత్ వరుసగా 3వ నెల ఇంప్రూవ్మెంట్ చూపించడం అనేది జరిగింది. రైట్, అంటే అక్టోబర్లో చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకురావడం అనేది జరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో, పిఎంఐ ఏదైతే ఉంటుందో, దట్ వాజ్ లోస్ ఫ్రమ్ 56.8 ఉండేదండి సెప్టెంబర్లో. ఎప్పుడండి? సెప్టెంబర్లో. ఇది ఎంతకు పెరిగింది? 58.9కి పెరిగింది. ఎలా మెజర్ చేస్తారు? పిఎంఐ గురించి చెప్తాను, కంగారు పడమాకండి. ఎప్పుడు? అక్టోబర్లో పెరగడం అనేది జరిగింది. ఇట్ హ్యాస్ సీన్ ఎ స్ట్రాంగెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద హెల్త్ ఆఫ్ ద సెక్టార్ ఇన్ మోర్ దెన్ ఎ డికేడ్. గత 13 సంవత్సరాలుగా ఎలాంటి ఒక అద్భుతమైనటువంటి గ్రోత్ అనేది ఎప్పుడూ చూడలేదంట పిఎంఐలో, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐలో. రైట్, ఎప్పుడైతే ఏప్రిల్ 2020లో ఈ పిఎంఐ అనేది కాంట్రాక్షన్ మోడ్లోకి వెళ్ళిందండి. కాంట్రాక్షన్ మోడ్లోకి వెళ్ళడం అంటే బిలో 50 పడ్డం, లెస్ దాన్ 50కి పిఎంఐ పడిపోవడం, దీన్ని కాంట్రాక్షన్ మోడ్ అంటాం. రైట్, దీనిలోకి ఇదవ్వడం అనేది జరిగింది. రైట్, మొత్తం ఈ ఏప్రిల్కి ముందు గత 32 ఏప్రిల్కు మునుపటి 32 నెలలు మాత్రం గ్రోత్లో ఉండేదండి. ఎప్పుడు గ్రోత్ దీనిలోనే ఉండడం అనేది జరిగింది. బట్ ఏప్రిల్ నుంచి కంప్లీట్గా కాంట్రాక్షన్లోకి వెళ్ళడం అనేది జరిగింది. బట్ ఇప్పుడు ఎందుకు ఇంత దీనిగా 13 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడనటువంటి పిఎంఐ అనేది మనం చూసాము అని మనం మాట్లాడుకుంటే, రైట్, మొదటిది ఏంటి అంటే కంపెనీస్ అనేవి ఎన్నడూ లేని విధంగా రైట్ అవుట్పుట్ అనేది ఏదైతే ఉంటుందో, ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచడం అనేది జరిగింది.
దాంతోపాటు రాబస్ట్ సేల్స్ గ్రోత్, సేల్స్ అనేవి కూడా కంపెనీలకు చాలా పెరిగాయి. సో అవి ప్రొడక్షన్ కూడా పెంచడం అనేవి స్టార్ట్ చేయాలి. జనాల యొక్క కన్జంప్షన్ పెరిగింది, వాళ్ళకి డిమాండ్ అనేది వస్తుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చాలా ఎక్కువగా చేయడం అనేది, ప్రొడక్షన్ కూడా చాలా ఎక్కువగా చేయడం అనేది జరిగింది. సో పిఎంఐ ఇండికేట్ చేస్తుందని చెప్పాం కదా, పిఎంఐ గురించి మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి అమ్మా, వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు డీటెయిల్గా అర్థమైపోతుంది, కంగారు పడక్కర్లేదు. పిఎంఐ అంటే ఏంటండి? పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్. ఇండెక్స్ అంటే నేను ఎప్పుడూ చెప్తాను సూచి. దేన్ని సూచిస్తుందంట? పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్. ఏ రంగంలోని? మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోని. ఫస్ట్ జనరల్గా పిఎంఐ అంటే ఏంటో చూద్దాం. ఇట్స్ అన్ ఇండికేటర్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ అండి. బిజినెస్ యాక్టివిటీ ఒక కంట్రీలో ఎలా జరుగుతుంది అనేది ఇండికేట్ చేసేది ఏంటండి? పిఎంఐ. ఇది మామూలుగా ఎలా ఇండికేట్ చేస్తారు అంటే 0 to 100 ఇస్తారండి. 0 to 100 దీనిలో ఈ నెంబర్ మధ్యలో ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ 0 to 100 అని చెప్పాం కదా, ఈ 0 to 100లో అబవ్ 50 ఉందనుకోండి, గ్రేటర్ దాన్ 50 ఉందనుకోండి, దాని అర్థం ఏంటి అంటే ఈ రిప్రజెంట్స్ ఎక్స్పాన్షన్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది పెరుగుతుంది, సెక్టార్ బిజినెస్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది అని అర్థం. ఒకవేళ లెస్ దాన్ 50 ఉందనుకోండి, ఇట్ రిప్రజెంట్స్ కాంట్రాక్షన్. అంటే బిజినెస్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది తగ్గుతుంది అని అర్థం. నెక్స్ట్ ఈక్వల్ టు 50 ఉందనుకోండి, గత నెలతో పోలిస్తే నో చేంజ్ అని అర్థం. గుర్తుపెట్టుకోండి, పిఎంఐ ఈజ్ ఏ కంపారిటివ్ ఇండెక్స్. అంటే ప్రతిసారి పిఎంఐ గత నెల ఏదైతే ఉంటుందో, మునుపటి నెల అయితే ఉంటుందో దాంతో కంపేర్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. కంపేర్ చేసి దీన్ని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఇది యూజువల్లీ ఎప్పుడు అంటే ఎవ్రీ మంత్, ప్రతి నెల దీన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎకనామిక్ యాక్టివిటీ, బిజినెస్ యాక్టివిటీ నిర్ణయించడానికి ఇట్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్ ఇండికేటర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే బిజినెస్ పీపుల్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, అనలిటిక్స్ కానీ ఒక డెసిషన్ అనేది తీసుకోవడానికి, పాలసీ చేంజెస్ అనేవి చేయడానికి, ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ చేయాలా తగ్గించాలా, డిమాండ్ ఎలా ఉంది, ఏం జరుగుతుంది అని వాళ్ళు తెలుసుకోవడానికి ఇది ఒక ఇండెక్స్గా, ఇది ఒక సూచిగా దీన్ని వాడడం అనేది జరుగుతుంది. దీని యొక్క పిఎంఐ యొక్క క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారో చెప్తాను చూడండి. ఇట్ ఈజ్ ఏ సర్వే అండి. సర్వే బేస్డ్ మెజర్మెంట్ అనేది ఉంటుంది. ఎలా సర్వే చేస్తారు అంటే జీడిపిలో హయ్యెస్ట్, ఒక కంట్రీ యొక్క జీడిపిలో హయ్యెస్ట్ స్టేక్ ఉన్నటువంటి 400 కంపెనీల మీద వీళ్ళు సర్వే అనేది చేయడం అనేది జరుగుతుంది. ఈ కంపెనీల నుంచి కొంతమంది రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, వాళ్ళు వీళ్ళకి ఆన్సర్, ఎవరైతే సర్వే చేస్తారో వాళ్ళకి ఆన్సర్స్ అనేవి చెప్పడం అనేది జరుగుతుంది, రైట్. పిఎంఐ అనేది మామూలుగా ఎన్ని సెక్టారు? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఒకటి, సర్వీసెస్ సెక్టార్లో ఒకటి, రెండు కలిపినటువంటి కాంపోజిట్ పిఎంఐ ఒకటి ఇవ్వడం అనేది జరుగుతుంది, రైట్. ఈ నోట్స్ అని డీటెయిల్డ్గా కావాలంటే మీరు కరెంట్ అఫైర్స్ కోసం జాయిన్ హ్యాండ్ రిటర్న్ నోట్స్తో ఐప్యాడ్లో రాసింది ద బెస్ట్ నోట్స్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో పిఎంఐ ఏదైతే ఉంటుందో జాగ్రత్తగా చూడండి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే P1 × 1, దీని ఫార్ములా చెప్తున్నాను, ప్లస్ P2 × 0.5 ప్లస్ P3 × 0. గుర్తుపెట్టుకోండి అమ్మా. P1 అంటే అర్థం ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ఆన్సర్స్ రిపోర్టింగ్ ఇంప్రూవ్మెంట్. ఈ 400 మందిలో ఎంతమంది ఇంప్రూవ్ అవుతుంది మన ఎకానమీ, ఎంతమంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇంప్రూవ్ అవుతుందని కనుక్కుంటారు. ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో అది P1. P2 అంటే ఎవరైనా దీన్ని ఏం చెప్తున్నారు? ఎక్స్పాన్షన్. P2 ఎంతమంది కాంట్రాక్ట్ అవుతుంది అనుకుంటున్నారో P2. P2 ఏంటంటే ఎంతమంది నో చేంజ్ అంటున్నారో P2. P3 ఏంటి అంటే కాంట్రాక్ట్ అవుతుందని ఎంతమంది అనుకుంటున్నారో అది P3. సో ఈ ఫార్ములా ప్రకారం పిఎంఐని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఏ సెక్టార్స్కి? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి ఒకటి, సర్వీసెస్ సెక్టార్కి ఒకటి, రెండు కలిపినటువంటి కాంపోజిట్గా ఒకటి. ఇది చేయడం అనేది జరుగుతుంది. 3 ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూట్స్, ప్రిన్సిపల్ ఇన్స్టిట్యూట్స్ హూ గివ్ పిఎంఐ ఇచ్చేటటువంటి ప్రొడ్యూస్ చేసినటువంటి 3 ఇన్స్టిట్యూట్స్ ఏంటి అంటే, ఒకటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సప్లై మేనేజ్మెంట్ ISM, ఇది ఎక్కడుంది అంటే USAలో ఉందండి. రెండవది సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్చేజింగ్ మెటీరియల్స్ అండ్ మేనేజ్మెంట్, ఇది ఎక్కడుంది అంటే సింగపూర్లో ఉండడం అనేది జరిగింది, నేమ్లోనే ఉంది. మూడవది ఏంటి అంటే IHS మార్కెట్ గ్రూప్,
ఇది ఎక్కడుందంటే లండన్లో ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి ఈ పిఎంఐ ఎవరిచ్చారంటే ఐహెచ్ఎస్ మార్కెట్ గ్రూప్ ఏదైతే ఉందో ఇది ఇవ్వడం అనేది జరిగింది. ఈ లండన్ బేస్డ్ ఇది ఇవ్వడం అనేది, ఈ పిఎంఐని ఇవ్వడం అనేది జరిగింది. రైట్. ఐఎస్ఎం అనేది ప్రతీ నెల పిఎంఐ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఎవ్రీ మంత్ వీళ్ళు పిఎంఐ ఇవ్వడం అనేది జరుగుతుంది. పిఎంఐ అనేది ఎప్పుడైనా ఏంటి, గత నెలతో పోలిస్తే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎవ్రీ మంత్ ఇస్తారు కాబట్టి ఎప్పటికప్పుడు ఫాస్ట్ మీ డెసిషన్ మేకింగ్ అనేది డిలే చేయకుండా డెసిషన్ మేకింగ్ తీసుకోవడానికి పిఎంఐ చాలా ఉపయోగపడుతుంది. పాలసీ చేంజెస్ చేయడానికి పిఎంఐ చాలా ఉపయోగపడుతుంది. రైట్. మీకు ఇది ఏదైతే ఉందో, మీకు పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది మీకు డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. ఒక కంట్రీలో బిజినెస్ యాక్టివిటీని చూపించేటటువంటిది ఏంటి, పిఎంఐ. రైట్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అమ్మా. రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అండి. కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అయితే మీకు బెస్ట్ ఇదనేది జరుగుతుంది. న్యాయం అనేది చేస్తాను. ఎంసీక్యూ సెషన్స్ ఉంటాయి. మిమ్మల్ని కరెంట్ అఫైర్స్లో మాస్టర్స్ని చేస్తాను. రైట్. గుర్తుపెట్టుకోండి, ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు, మెయిన్స్లో ఎలా వస్తాయి, ప్రిలిమ్స్లో ఎలా వస్తాయి. రైట్. దాంతోపాటు ఫీజు జస్ట్ 6,000 రూపాయలు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. 6,000 రూపాయలు ఒకేసారి కట్టి జాయిన్ అవ్వాలంటే అక్కర్లేదు. కేవలం నెలకి 2,000 కడుతూ జాయిన్ అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. మీరు జాబ్ ప్రిపేర్ అయినంత కాలం మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు కావాలన్నా వినాలంటే వినొచ్చు. బోత్ రికార్డెడ్ సెషన్స్కి, లైవ్ సెషన్స్కి యాక్సెస్ ఉంటుంది. దాంతోపాటు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. దాంతోపాటు మీకు పీడిఎఫ్, ఏ రోజు ఇది పీడిఎఫ్ నా హ్యాండ్ రిటర్న్ నోట్స్తో రావడం అనేది జరుగుతుంది. చాలా అందంగా, చాలా చక్కగా ఐప్యాడ్లో చక్కగా రాయడం అనేది జరుగుతుంది. ఈజీ టు అండర్స్టాండ్, ఒక ఫ్లో చార్ట్స్తో ఒక డీటెయిల్డ్గా చూడగానే ఎట్లా గ్లాన్స్ అర్థమయ్యేటట్టు మీకు ఉంటుంది పీడిఎఫ్. రైట్. ఉపయోగించుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. దాంతోపాటు ఈ పెయిడ్ వెర్షన్ వాళ్ళకి ఏమొస్తుంది, ఎడిటోరియల్స్ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ రిలేటెడ్ ఎడిటోరియల్స్ ఆ రోజు ఏమొస్తాయో ఆ ఎడిటోరియల్స్ కూడా డీటెయిల్డ్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. పీడిఎఫ్ ఇస్తాను, ఎడిటోరియల్స్ కవర్ చేస్తాను. ఎంసీక్యూ సెషన్స్ అనేవి 3 ఉంటాయి. ఒక మెయిన్ సెషన్ అనేది ఉంటుంది వీక్లీ. రైట్. ఆలోచించండి, కరెంట్ అఫైర్స్లో మాస్టర్స్ అవ్వచ్చు. ఎంసీక్యూ సెషన్ అంటే ఏదో క్వశ్చన్ చెప్పి ఆన్సర్ పెట్టించి అలా ఉండదండి. మీరు క్వశ్చన్ ఇచ్చి ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్ నుంచి ఇప్పుడు ఎలా చెప్తున్నానో అలాగే చెప్తాను. ప్రతిదీ ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేయమన్నా అన్నిసార్లు ఓపిక్గా చెప్పడం అనేది జరుగుతుంది. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. రైట్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.